నిరుద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి పోటీ పరీక్షల నిపుణులు అశోక్ సార్ చెప్పండి. నిరాహార దీక్ష 10వ రోజు జరుగుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నిరుద్యోగులు భారీగా తరలి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. నిరుద్యోగ నేత జనార్దన్ మనతో ఉన్నారు. చెప్పండి, 10 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తారు అశోక్ సారు. హెల్త్ కండిషన్ కూడా సీరియస్ అని చెప్తున్నారు. అన్న 10 రోజులు చేస్తే ఖచ్చితంగా సీరియస్గానే ఉంటుంది. సీరియస్ కానీ అతను హెల్త్ సీరియస్ అవుతుంది కానీ ప్రభుత్వం సీరియస్గా లేదు వేస్తేందుకు. మనం ఆగమైపోయినా ప్రభుత్వంలో ఏ చలనం రావట్లేదు. ఇప్పటికే 8 మంది నిరుద్యోగులు కాంగ్రెస్ వచ్చినాక చనిపోవడం జరిగింది. 18 నెలల్లో 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. చావులతోటి 12 మంది చావులతోటి ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఈరోజు కూడా చనిపోతే మళ్ళీ నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి. చావులు లేకుండా అడగకుండా ఉద్యోగ పరీక్షలకు ఎలాంటి ఫీజులు లేకుండా నోటిఫికేషన్లు ఇస్తామన్నా ఈ కాంగ్రెస్ ఎక్కడ పడినది అని అడుగుతున్నాం. ఇలాంటి చావును మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం సార్కు లేదు. దీక్షను విరమించితే మంచిది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో చలనం లేదు. ఇక్కడ విద్యార్థులు అనేటోళ్ళు లేరు. నోటిఫికేషన్ లేవని అశోక్ నగర్ను ఖాళీ చేసిపోయారు. 100 మంది ఉండే కెపాసిటీ ఉండే స్టడీ హాల్లో 5, 6, 10 మందికి మించి లేరు. అలాంటి పరిస్థితులలో జనాలు ఎక్కడి నుంచి వస్తారు? అందులో ఇప్పుడు పండగలు జరుగుతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ సాకుగా పెట్టుకొని ఈ ఉద్యమం ఉధృతం కాదు అని ఎక్కడనో అక్కడిక్కడ పిల్లల్ని పిల్లి కూనలను తిప్పినట్టు తిప్పుకుంటూ తీసుకొని వస్తున్నారు. ఈ ప్రభుత్వం చలనం లేదు. వాళ్ళ కాడ బడ్జెట్ లేదని చెప్తున్నారు. ఒకవైపు వేకెన్సీస్ లేవని చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు కూడా భయపడి జనవరికి పోస్ట్పోన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆలోచన లేదు కాబట్టి సార్ ఆరోగ్యాన్ని ప్రాణం మీదకి తెచ్చుకోకుండా ఎందుకు ఆయన దీక్ష కూర్చోవాల్సి వచ్చింది? నోటిఫికేషన్ల గురించి అని కూర్చున్నాడు. ఆయన ఎందుకు ఆయన మేము ఫస్ట్ నుంచి ఇక పిల్లల తరపున మాట్లాడుతున్నాం కానీ కూర్చున్నాడు. మరి ఎట్లా ఇప్పుడు ఇన్ని రోజులు అయినా కానీ ఎవరికి ఒక ప్రకటన లేదు, ఏం లేదు. అది రాదన్న ప్రభుత్వం నుంచి చెప్తున్నా కదా. 8 మంది వచ్చినాకనే ఏం లేనప్పుడు దీక్ష కూర్చుంటూ వస్తుందా? వాళ్ళ కాడి నుంచి దున్నపోతు మీద వాన పడ్డట్టే. ఆ దున్నపోతు మీద వాన పడ్డాక దానికి చలనం లేనప్పుడు మనం పోయి ఏం చేస్తాం? దుడ్డెగ్గట్టేసి దున్నపోతు కాడ పాలు పిన్నట్టు ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? ఈ అనవసరమైనటువంటి ఈ మన ప్రాణం మీదకి తెచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసుకోకూడదు. బతికుండి మనం చేసుకోవాలి కాబట్టి సార్ను కూడా దీక్ష విరమిస్తే మంచిది అంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని మీద ఇప్పుడు ఇట్లా కాదు ఒత్తిడి చేసేది. ఈ ప్రభుత్వం ఎన్నికలలోకి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలోకి పోతుంది కాబట్టి ఆ ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం చేయాలి, ఈ పార్టీ చేసినటువంటి మోసాలు ఏంటి, ఈ 18 నెలల్లో సబ్బండ వర్గాలను ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా అన్యాయానికి గురి చేసింది, ఎలాంటి నిర్బంధాలను ప్రయోగిస్తుంది, రైతులకు యూరియా లేకుండా ఏం చేస్తుంది, ముసలివాళ్ళకు పింఛన్ లేకుండా ఏం చేస్తుంది, నిరుద్యోగుల గొంతు ఎట్ట నొక్కుతుంది, ఇవన్నీ చెప్తూ ఓటుతోటి బుద్ధి చెప్పుదాం. ఖచ్చితంగా బుద్ధి చెప్తూ తింటారు. జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తారు. ఆ చెదలు పట్టిన చేతగాని చనగాని దయాకర్ చెప్తున్నాడు. ఆ గబ్బునోరు వేసుకొని రియా సార్ మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని శుద్ధి చేస్తే దసరా పండుగకు వస్తుంది. వీళ్ళని కూడా సద్దల బతుకమ్మ రోజు ఆ బతుకమ్మ నీళ్ళల్లో వదిలినట్టు వీళ్ళని కూడా అల్లు వదిలితే అయిపోతుంది. ఈయన ఎందుకే పానాల మీదకి తెచ్చుకునేది? వాళ్ళని నల్లు వదిలితే అయిపోతుంది కదా. మళ్ళీ బతుకమ్మ వరకు వీళ్ళ పార్టీ ఏమవుతుందో ఏం సంగతి వాళ్ళకే తెలియట్లేదు. ఆగం ఉన్నది. ఆగం ఉన్న దానికాడ ఈయన పోయి ఎందుకు ఆగం కావాలి? వాళ్ళే ఆగమవుతారు. అందుకని అశోక్ సార్ని ఏంటంటే దీక్ష విరమించుకోవడం మంచిదని చెప్తున్నాం. నిరుద్యోగుల తరపున చెప్పారు అశోక్ సార్కి విరమించమని అడుగుతున్నాం. ఎందుకు? ఆ ప్రభుత్వం కాడ చలనం లేదు. ఇవాళ 8వ రోజు ఆ బ్లడ్ శాంపిల్ ఆ క్రియాటినిన్ లెవెల్స్ ఎట్టున్నాయో తెలియదు. సడన్గా షుగర్ పేషెంటు కార్డియాక్ అరెస్ట్ అయిందనుకో, లేకుంటే ఏమన్నా మళ్ళా ఒక ఇది వచ్చిందనుకో, ఏంది పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనుకో, ఏంది? ఇప్పుడు ఆయన నష్టపోయిన ఆరోగ్యాన్ని అయితే తిరిగి తీసుకురాలేం కదా. ఎందుకు అంత పానం మీదకి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, అందరు ఉన్నారు. కాబట్టి కలిసి కొట్లాడదాం. అందరూ చేసి కొట్లాడితే అదే అవుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం ఒక దగులుబాచిగా ఉన్నది. ఆ దగులుబాచిగా ఉన్నదానికి ఆడ మందు పెట్టాలని ఆడబెట్టాలి. వాళ్ళకి ఇది మందు కాదని అనుకుంటున్నారు, పోని అనుకుంటున్నారు. ఇవాళ 1 రేపు 2 అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన అట్ట ఉన్నది. కాబట్టి మన పంతా ఏంది? మన పంత పక్కా ఒకటి విన్ అయినాం కదా. గత బీఆర్ఎస్కు బుద్ధి చెప్పినాం కదా, ఎన్నికలప్పుడు సక్సెస్ అయినాం కదా. వాళ్ళని మీరు అన్నట్టే ఫామ్ హౌస్లో పడుకోబెట్టినాం కదా. పడుకోబెట్టింది బంద్ చేసింది నిరుద్యోగులే కదా. మరి ఆ నిరుద్యోగులు వీళ్ళని బంద్ చేయలేరా? వీళ్ళని పక్కా బంద్ చేస్తారు కదా. ఆ బంద్ చేద్దాం. గడియలు వేసి గాంధీ భవన్లోకి మళ్ళీ ఎవ్వడు పోకుండా వాళ్ళు యువతలకి రాకుండా చేస్తాం. మళ్ళీ గాంధీ భవన్ మొత్తం బూజు పట్టాలి, 30 ఏళ్ళు బూజు పట్టాలి, అదంతా కూలిపోవాలి. అప్పటిదాకా శిథిలావస్థ పోతుంది గాంధీ భవన్. 10 ఏళ్ళగా శిథిలావస్థ పోయింది. ఓడిపోక పోతుంటే మెట్ల మీద పోతుంటే కరుదూపం దులుపుకొని పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయనతో ఏది ఉండదు. అలాంటివి చేద్దాం. ఒక ఆలోచనతోటి ఒక కలెక్టివ్ నిర్ణయం తీసుకొని
కలెక్టివ్ ఒక ఆలోచనతోటి ఒక ఉమ్మడి లక్ష్యంతో పోయేది కాబట్టి కలెక్టివ్ డిసిషన్ అవసరం, కలెక్టివ్ ఐడియాలజీ అవసరం. సబ్బండ వర్గాలను అందరినీ కలుపుకొని పోయి తీసుకొని పోతే మనం ఖచ్చితంగా కాంగ్రెస్ని పొందబెట్టడం ఖాయం.